శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ధనుర్మాసం ప్రారంభమయ్యింది. ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలం వస్తుందని శాస్త్రాలైతే చెప్తున్నాయి. అయితే ఈ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఈ వస్తువుల్ని ఇంటికి తీసుకువస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. ధనుర్మాసంలో పొరపాటును కూడా ఆడవారు ఈ 2 వస్తువులు దానంగా ఇవ్వకూడదు, అప్పుగా కూడా ఇవ్వకూడదు. కాదని ఏ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇల్లు నాశనమైపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనుర్మాసంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఎవ్వరికీ దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వవద్దు. మరి ఇంతకీ ధనుర్మాసంలో ఏ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ధనుర్మాసంలో నెలలన్నిటికీ కూడా చాలా ప్రాధాన్యత ఉందని చాలా వరకు భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకి చాలా ప్రత్యేకత ఉంది. సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలయ్యే భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు ఉండే మాసం ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ మాసమంతా కూడా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో నెల రోజుల పాటు బాలికలు, మహిళలు వాళ్ళ ఇంటి ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలు వేసి, ఆ ముగ్గు మధ్యలో పెట్టి గొబ్బెమ్మను లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపు, కుంకుమలతో పూజిస్తారు. ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ప్రతి ఇంటి ముందు కూడా రథం ముగ్గు వేస్తారు. అయితే సంక్రాంతి ముందర గంగిరెద్దులు వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు కదా. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు. ఈ నెలలో లక్ష్మీనారాయణ తులసీ దళాలతో పూజించడం వల్ల పుణ్యప్రదమని పండితులు చెప్తూ ఉంటున్నారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలు ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం తొలగిపోతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది. అందుచేతనే ఈ నెలలో పులగమును కానీ దద్దోజనం కానీ దేవునికి నివేదించి తినాలని నియమం ఉంది. ఈ అత్యంత పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుంచి పుష్య మాసం వరకు చలి చాలా ఉధృతంగా ఉంటుంది. చలికాలంలో మన శరీరం రక్తంలో మార్పిడి జరుగుతుంది. అందువల్ల ఆ సమయంలో శరీరానికి పుష్టి ఇచ్చే ఆహారము సాధువులకి అందజేయడానికి మన ఋషులు మనలో చేసిన ఏర్పాటు ఇది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతంకి బదులు తిరుప్పవైనగానం చేస్తారు. ఈ మాసంలో గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. అయితే ధనుర్మాసంలో ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోనికి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో శ్రీవ్రతం చేయాలి. ఉపనిషత్తు సిద్ధాంతాన్ని అనుసరించి ఆ ప్రాప్తి భగవంతుడే ప్రాప్తించే ఆ వ్రతమే, ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతము. ఉపనిషత్తు రూపంలో ధనుర్సు అంటే ప్రణవం. ఇది పరమాత్మను ఉనికిని తెలియచేసే నాదం, సామవేదసారం. ధనుర్మాసంలో పూజలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం చేకూరుతుంది. దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అంతే పుణ్యం చేకూరుతుంది. పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మాసం ఎంతో పవిత్రమైనది కావడం చేత మన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయడం వల్ల
పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయమైనా సరే మనస్ఫూర్తిగా చేయడం ద్వారా అనేక ఫలితాలు పొందవచ్చు. ఈ మాసంలో ఇతరులకు బియ్యాన్ని లేదా వండిన అన్నాన్ని దానంగా ఇవ్వడం ద్వారా ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న పాపాలన్నీ తొలగిపోతాయి. వెండిని దానం చేయడం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అలాగే బంగారం దానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ఎంతో ఆనందంగా జీవిస్తారు. ధనుర్మాసంలో పండ్లు దానం చేయడం వల్ల సిద్ధి బుద్ధులు నేర్చుకుంటారు. ఈ మాసంలో నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ మాసంలో తేనెను దానం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో ఉసిరికాయల్ని ఇతరులకు దానం చేయడం వల్ల మతి మరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే కొబ్బరికాయల్ని ఈ మాసంలో దానం చేయడం వల్ల మనం చేసే కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో చేసే దాన ధర్మాలకు ఎన్నో పుణ్య ఫలితాలు కలుగుతాయి. కానీ కొన్ని వస్తువులు మాత్రం పొరపాటును కూడా ఈ ధనుర్మాసంలో దానం చేయకూడదని, ఇస్తే పాపం చుట్టుకుంటుందని, దరిద్రం పడుతుందని, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు, ఈ వస్తువులు దానంగా ఇచ్చినా అప్పుగా ఇచ్చినా ఇంట్లో లక్ష్మి తుడిచిపెట్టుకుని పోతుంది. ధనుర్మాసంలో ఎవ్వరికి కూడా ఇవ్వకూడని వస్తువులు మొదటిది ఏమిటంటే వండిన అన్నం. ఈ నెలలో వండిన అన్నాన్ని దానంగా ఇవ్వకూడదు. అంటే ఫ్రెష్గా అన్నం కాదు. ఒక పూట వండిన అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో ఇంకొక పూట పులిహోర చేసి లేదా ఆ అన్నాన్ని తాలింపు పెట్టి వేరే వారికి ఇవ్వకూడదు. అలా చాలామంది కూడా ఉదయం అన్నం మిగిలిపోతే ఆ అన్నం సాయంత్రం ఏదో ఒకటి చేసి పక్కింటి పిల్లలకి పంచిపెడుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే ఫ్రెష్గా వండిన అన్నాన్ని ఏదైనా చేసి ఇవ్వండి. అన్నం ఒక్కటే కాదు, అన్నంతో చేసే ఏ పదార్థాలైనా సరే, అంటే కట్టి పొంగలి, దద్దోజనం, టమాటా రైస్, ఇలా బియ్యంతో ఏది వండినా ఒక్క పూట ఉంచిన తర్వాత ఇవ్వకూడదు. అలా కాదని ఒక్క పూట వండిన పదార్థాన్ని ఇంకొక పూట ఇచ్చారంటే లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం పడుతుంది, ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకోండి, ఈ ధనుర్మాసంలో ఉదయం వండిన అన్నాన్ని లేదా అన్నంతో చేసిన పదార్థాలను సాయంత్రం వేరే వారికి ఇవ్వకండి. రాత్రి వండిన పదార్థాలు కూడా మరునాడు ఉదయం ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇది పెద్ద దోషంగా మారుతుంది. ఇక ధనుర్మాసంలో వేరే వారికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడని రెండో వస్తువు ఏమిటంటే ఉప్పు. అవునండి, ఈ ధనుర్మాసంలో ఉప్పును కానీ గల్లుప్పును కానీ రాక్ సాల్ట్ అంటారు కదా, దానంగా ఇవి ఇవ్వకూడదనమాట. ఫ్రీగా ఎవ్వరికి కూడా ఉప్పు ఇవ్వకూడదు. కాదని ఇస్తే అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి, మీ ఇంటికి అస్సలు మంచిదే కాదు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. మీరు ఇప్పుడు ఈ మాసంలో ఎవ్వరికైనా సరే ఫ్రీగా ఇస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఇక మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. ఇక ఈ ధనుర్మాసంలో ఇరిగింటి వారికి పొరుగింటి వారికి ఉప్పును ఫ్రీగా ఇవ్వద్దు. కావాలంటే ₹1 తీసుకుని ఉప్పును ఇవ్వండి. ఇంకా ఈ ధనుర్మాసంలో ఎవ్వరికి కూడా గుడ్లను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. చాలామంది కూడా ఇరిగింటి వారు పొరుగింటి వారు గుడ్లు కావాలని అడిగితే ఇంట్లో ఉన్న గుడ్లు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ పొరపాటును కూడా ఈ ధనుర్మాసంలో అలా గుడ్లు ఇవ్వకూడదనమాట. ఎవరికైనా గుడ్లు దానంగా కానీ అప్పుగా కానీ ఇస్తే వారికి జన్మ జన్మల దరిద్రం పడుతుంది, సంపదలన్నీ కూడా హరించుకుపోతాయి, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనుర్మాసంలో ఈ వస్తువుల్ని ఇచ్చి తప్పు చేయకండి. కాబట్టి అందరూ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.